హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఒక హెల్దీ దోశ వేసుకుందామండి. అలసందలు రాగి పిండితో దోశ వేసుకుందాం. ఈ అలసందల్ని మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటు చిన్న సొరకాయ ముక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్, ఒక అర స్పూన్ సాల్ట్, కరివేపాకు, అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెసరట్లకు వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. మిక్సీ వేసాము. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది మళ్ళీ రెండు కలిపి మిక్సీ వేసుకొద్దాం. మిక్సీ పట్టేసామండి. అందులో ఒక పెద్ద స్పూను జీలకర్ర. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దోశ వేసేసుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలసందలు ఆనపకాయ ముక్క వేసానండి. దాంతోపాటు ఒక చిన్న కప్పు రాగిపిండి వేసాను. వెరీ హెల్దీ, చాలా మంచిదండి. మనకి అలసందలే మంచి ప్రోటీన్. దానిలో రాగిపిండి కలిపాము. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. తప్పనిసరిగా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇదేమో పుట్నాలు నువ్వులు చట్నీ అండి. ఇదేమో నా ఫేవరెట్ అండి. మాగాయలో పెరుగు కలిపిన మాగాయ అన్నమాట. ఈ దోశకి, మినపరొట్టికి, ఇడ్లీలకి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఎవరికన్నా తెలియకపోతే ఒక్కసారి వేడివేడి ఇడ్లీలో ఈ మాగాయ పెరుగు కలుపుకొని చూడండి. ఇంకా మళ్ళీ మీరు పల్లి చట్నీ కోసం ఎదురు చూడరు. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా దోశ?
బ్రహ్మాండంగా ఉంటుందండి, అదిరిపోతుంది అసలు. తప్పనిసరిగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిరిపోయిందండి బాబు టేస్ట్. తప్పనిసరిగా ట్రై చేయండి.